జై శ్రీమన్నారాయణ. సుందరకాండలో ఆ విశ్రవసు ప్రజాపతులతో సమానమైనటువంటి తేజస్సు కలిగినటువంటి వాడు. ఆ విశ్రవస్సు కుమారుడే రావణాసురుడు. అంతటి రావణాసురుడికి నువ్వు భార్యవు కావటమనంటే ఒక గౌరవము కదా. అందుకని సీతా, నా మాట విని రావణుణ్ణి అంగీకరించు అని ఆ ఏకజట అనేటటువంటి రాక్షసి అన్న తర్వాత ఇంకొక రాక్షస స్త్రీ, ఆమె పేరు హరిజట. ఆమె కళ్ళు బాగా ఎర్రగా చేసి గుడ్లను త్రిప్పుతూ సీతమ్మతో ఈ రకంగా అంటుంది, సీత, 33 కోట్ల దేవతలను దేవేంద్రుడిని కూడా జయించినటువంటి వాడు రాక్షసరాజు రావణాసురుడు. అంతటి గొప్ప రావణాసురుడు నిన్ను భార్యగా కోరుకుంటూ ఉన్నాడు. నువ్వు అతనికి భార్యగా ఉండదగినటువంటి దానివి అని ఆమె అనగానే ఇంకొక రాక్షసి ప్రఘస అనేటటువంటి రాక్షసి భీకరంగా సీతమ్మను బెదిరిస్తూ ఈ రకంగా అంటుంది, సీత, రావణుడు బలము కలిగినటువంటి వాడు. రావణుడు శూరుడు. యుద్ధములో ఏనాడు వెన్ను చూపనటువంటి వాడు రావణాసురుడు. రావణాసురుడు గొప్ప శక్తిమంతుడు, పరాక్రమవంతుడు. ఆ రావణాసురుడే నిన్ను కావాలని కోరుకుంటూ ఉన్నాడు. అంగీకరించు. సీత తన భార్యలందరిలోకెల్లా ప్రియురాలైనటువంటి మండోదరిని కూడా వదిలేసి నిన్నే బాగా చూసుకుంటాడు. అన్నింటినీ వదిలేసైనా సరే నిన్ను బాగా చూసుకోగలిగినంతటి గొప్ప ప్రేమ రావణుడికి నీ మీద ఉంది. అందుకని రావణాసురుడిని అంగీకరించు అని ఆమె అనగానే ఇంకొక రాక్షస స్త్రీ, ఆమె పేరు వికట. ఆమె సీతమ్మతో ఈ రకంగా అంటుంది, సీత, యుద్ధములో చాలాసార్లు దేవతలను, గంధర్వులను, ఉరగులను జయించినటువంటి రావణాసురుడే సాక్షాత్తుగా నిన్ను కావాలని కోరుకుంటూ ఉంటే నువ్వెందుకు ఒప్పుకోవటం లేదు సీత? నీకేమైనా బుద్ధి మందగించిందా అని ఆమె అనగానే ఇంకొక రాక్షస స్త్రీ దుర్ముఖి. ఆమె ఈ రకంగా అంటుంది, సీత, ఎవని భయం వలన సూర్యుడు ఎండ తీవ్రంగా కాయడో, ఎవరి భయం వలన వాయువు వేగంగా వీచడో, అట్లాంటి రావణాసురుడే నిన్ను కోరుకుంటూ ఉన్నాడు. సీత, ఎవని భయం వలన వృక్షాలు పుష్పాలను కురిపిస్తాయో, ఎవని భయముతో మబ్బులు జలాన్ని సమృద్ధిగా ఇస్తాయో, అట్లాంటి రావణాసురుడే నిన్ను కోరుకుంటూ ఉన్నాడు. నేను చెప్పే విషయాన్ని చక్కగా అర్థం చేసుకో సీత. రావణాసురుడిని అంగీకరించు, లేదంటే అన్యథా న భవిష్యసి. నువ్వు అంగీకరించకపోతే ఇక నువ్వు బ్రతికి ఉండవు అంటూ ఒకరి తర్వాత ఒకరు రాక్షస స్త్రీలు సీతమ్మని భయపెడుతూ ఉన్నారు. రాక్షస స్త్రీలు సీతమ్మను భయపెడుతూ రావణుణ్ణి అంగీకరింపచేసే ప్రయత్నము చేస్తూ ఉన్నారు. ఇలా అంటూ ఉన్నారు, ఓ సీత, అందరికీ ఇష్టమైనటువంటి రావణ అంతఃపురములో ఉండడానికి నువ్వెందుకు ఇష్టపడటం లేదు సీత? చెబుతున్నాము విను. ప్రత్యాహర మనోరామాత్, నీ మనస్సుని రాముని నుండి మరల్చుకో, లేదంటే నత్వం జాతు భవిష్యసి, నువ్వు బ్రతికి ఉండవు. రావణుణ్ణి భర్తగా పొంది ముల్లోకాల సంపదలను అనుభవించు. సీత, రాముడిని ఇక మరచిపో. రాముడికి రాజ్యం లేదు, సంపదలు లేవు, కష్టాల్లో ఉన్నాడు. అనుకున్నవి ఏవీ చేయలేనటువంటి చేతకానటువంటి వాడు నీ రాముడు అని ఆ రాక్షస స్త్రీలు అనగానే సీతమ్మకు కళ్ళ నిండా నీళ్లు నిండిపోయాయి. రామచంద్రులను మనసారా ధ్యానము చేస్తూ పరమదయాలువు పరమశివుడు చెప్పిన పరమపావన రామనామాన్ని చెబుతూ మనము రామనామ గానము చేస్తూ ఉంటే అదిగో సీతారామచంద్రులు, పార్వతీ పరమేశ్వరులు, ఆంజనేయ స్వామి
సకల దేవతలు, పితృదేవతలు, మహర్షులు, ఆచార్యులు, భాగవతోత్తములు అందరూ మనని చూసి ఆనందముతో అనుగ్రహిస్తున్నటువంటి దృశ్యాన్ని భావన చేస్తూ నోరారా రామనామగానము చేద్దాం. రామ రామ దశరథ రామ, రామ రామ దశరథ రామ, హే హే రాజా రామ, హే హే రాజా రామ, హే హే సీతారామ, హే హే సీతారామ. జై శ్రీమన్నారాయణ. భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన. మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు 1 నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి. ఇక మీకు తిరిగే ఉండదు. నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు, మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం PDF వస్తుంది. అందులో ఒక రామాయణ శ్లోకం, ఒక గీతా శ్లోకం, ఒక విష్ణునామం ఉంటాయి. ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం. ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం. ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి 24,000 భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ, 33 సార్లు శ్రీమద్ భగవద్గీత పారాయణ, 24 సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది. ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది. అందుకని మీరు, మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి. జై శ్రీమన్నారాయణ. శ్రీమద్ భగవద్గీత సారాంశముగా 18వ అధ్యాయములో 65 నుంచి 69 శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక 8 పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు. ఎవరెవరైతే నేను చెప్పిన ఈ 8 పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు. అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి, సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా, తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా. నిజమే చెబుతున్నా, ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ 8 పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక, హో శ్రీమన్నారాయణ, కరిష్యే వచనం తవ, తప్పకుండా చేస్తా, నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను, కర్తవ్యాలను నీ సేవగా, నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, మామేకం శరణం వ్రజ, నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా. హో శ్రీమన్నారాయణ, మా శుచః, ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించను. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసము 1 శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే
నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా. ఓ శ్రీమన్నారాయణ, నేను నువ్వు చెప్పినట్టే చేస్తా, నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా, నీకోసమే పని చేస్తూ ఉంటా. కరిష్యే వచనం తవ. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీమన్నారాయణ.